ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు నేను గెలిచాను, రేపటి రోజున నువ్వు గెలవచ్చు. ప్రవచనాలు వల్లించకు. నేను మీ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదని తెలుసు. నేను శాశ్వతంగా మీ ఇంట్లో ఏం ఉండిపోను కదా. అప్పటి వరకు మనం అక్క చెల్లెల్లా ఉండాలి. అదెప్పటికీ జరగదు. నువ్వంటే నాకు పీకల దాకా కోపం ఉంది. అందుకే నువ్వమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే గాజు పెంకులను వేశాను. నీ కాళ్లకు గాయాలయ్యేలా చేశాను. ఇప్పుడు ఆ విషయం నువ్వు ఇంట్లో చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎదుటివారికి అపకారం చేయాలనే ఆలోచనలు ఉండకూడదు శౌర్య. అది నీ భవిష్యత్తుకు మంచిది కాదు. నువ్వేం నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఈ గిఫ్ట్ ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా ఇవ్వు. ఎందుకు? కారణం చెప్పాలా నీకు? ఇవ్వవే, ఇవ్వు. ఎందుకు ఇలా చేసావు? నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు, అంతే. ఏమైంది? ఆ శబ్దం ఏంటి? ఇదెలా పగిలింది? పగల్లేదు గ్రాని, ఈ అక్షయ కోపంతో పగలగొట్టింది. ఎందుకు? నేనంటే వేదవతి గారికి ఇష్టం లేదు, అందుకే. ఆఫ్టర్ ఆల్ ఈ గాజు బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చింది. నేను ఇంకేదో ఊహించుకున్నానని నేలకేసి కొట్టింది. ఎంత అహంకారమే నీకు! ఇంకేం కావాలనుకున్నావు? వజ్ర వైఢూర్యాలు, దండలు మెళ్ళ వేస్తాననుకున్నావా? అమ్మగారు, శౌర్య అబద్ధం చెప్తుందండి. ఎందుకే మాట మారుస్తున్నావు? మా గ్రాని చేత్తో గిఫ్ట్ అందుకోవడం నీకు ఇష్టం లేకే నువ్విలా చేసావు. నా చేతులతో నీకు గిఫ్ట్ ఇవ్వడం నాకు నచ్చలేదు. గెలిచావు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వవలసొచ్చింది. ఇలా చేస్తావని అనుకోలేదు. నువ్వు పైకి కనిపించే అంత అమాయకురాలివి కాదే. నువ్వు బాగుపడవు. అయ్యో, ఛ! బాగైంది కదా. నిన్ను ప్రతిరోజు ఏదో ఒక వంకతో గ్రాని చేత తిట్టిస్తూనే ఉంటాను. అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయ్యో, గాజు పెంకు గుచ్చుకుంది. కదలకుండా ఉండు, పెంకు తీస్తాను. ఇక్కడే ఉండు, వెళ్ళి పసుపు తీసుకొస్తాను. ఏం అవసరం లేదులే, సెప్టిక్ అయిపోతుంది. అది చాలా ప్రమాదం. నేను వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకుంటానులే. ఎప్పటికైనా గుర్తుంచుకో, మనం ఒకరికి హాని తలపెట్టాలనుకుంటే అది తిరిగి మనకే తగులుతుంది అని. ఇది నీకు దేవుడు విధించిన శిక్ష. అందుకే ఎప్పుడూ మంచి మనసుతో ఆలోచించాలి. దొరికాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో.
దీన్ని మా ఇంట్లో ఉంచడమే ఎక్కువ. దీనికి తిండే దండగా. ఇలాంటి దాన్ని మనతో ఆడించడం అవసరమా? అవసరం లేదు. విన్నావు కదా, నిన్ను మాతో ఆడించడం కుదరదు. ఇంక పో, మనం ఆడుకుందాం. బాల్ అట్టు పడింది. ఎటెళ్ళిపోయింది? ఆ చెట్టు దగ్గర ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మో పాము! ఆ! ఏమైంది? పాము కాటేసింది. నేను వెళ్ళి ఆంటీ అంకుల్ని పిలుచుకొస్తాను. అయ్యో, బబ్లు, ఏమైంది నాన్న? బబ్లు, ఏమైంది నాన్న? నా కొడుకు పాము కరిసిందా? అయ్యో, బబ్లు. అయ్యో బబ్లు, బబ్లు, లేనన్నా. ఎలా జరిగింది? ఈ అక్షయ్ను మాతో ఆడించుకోలేదు అంకుల్. అది మనసులో పెట్టుకుంది. ఇక్కడ పాము ఉందని తెలిసి కూడా బబ్లుని బాల్ కోసం పంపించింది. నేను కావాలని చెయ్యలేదండి. పాముందని నాకు తెలీదు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నా బిడ్డ నీకేం అన్యాయం చేశాడే? నా బిడ్డ చావును చూడాలనుకుంటున్నావు? మా అక్షయ్ అలాంటిది కాదండి. సార్, మీరు ఆటో ఏదైనా ఆపండి సార్. తొందరగా బాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. అలాగే. ఆటో ఆటో త్వరగా వెళ్ళండి. పాము విషానికి విరుగుడు నేనిస్తానుండండి. ఆటో దొరికిందా అండి? దొరకలేదండి. ఆ పిల్ల మీద నమ్మకంతో బిడ్డ ప్రాణాలు పణంగా పెడతామా ఏంటి? తొందరగా అంబులెన్స్ కైనా ఫోన్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.